ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు 3 కీలక అప్డేట్స్ వచ్చాయి. వాటిలో రుణమాఫీ అంశం కీలకమైనది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎన్నికల సమరశంఖం పూరించింది కదా. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయము ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తీసుకుంటోంది. ఈ క్రమంలో రుణమాఫీ అంశం కీలకంగా మారింది. ఏపీలో రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఏపీ ప్రభుత్వం ఇవాళ 3 అప్డేట్స్ ఇచ్చింది. అవేంటంటే సమీక్షా సమావేశం. ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తారు. ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నది. ఈ మంత్రిమండలి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేసే అంశంపై చర్చిస్తారు. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనలపై చర్చిస్తారు. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరుగుతుందని తెలిసింది. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని కల్పించే అంశం పరిశీలనలో ఉన్నందువల్ల దానిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతుంది. రాజకీయ పరిస్థితి బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటారని టాక్ వస్తోంది. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. 3 అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందన్నట్లు తెలిసింది. ఈ కీలకమైన 3 అప్డేట్స్ ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చాయి.